హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను హిందీలో వచ్చేసరికి పూర్ణ భూతకాలు అంటాం. యాక్చువల్లీ పూర్ణ భూతకాలాన్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం? పూర్ణ భూతకాలాన్ని గతంలో జరిగిన అంటే పాస్ట్లో జరిగిన 2 యాక్షన్స్ని తెలియచేయడానికి పూర్ణ భూతకాలాన్ని యూజ్ చేస్తాం. అయితే 2 యాక్షన్స్ పాస్ట్లోనే కంప్లీట్ అయి ఉంటాయి. ఇక్కడ 2 యాక్షన్స్లో ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ని పూర్ణ భూతకాల్ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పవచ్చు. అలాగే సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ని పాస్ట్ టెన్స్లో చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే, రాజుకే ఆనేసే పెహ్లే రాధా జా చుకీ థీ. రాజు రాకముందే రాధా వెళ్ళిపోయింది. రాజుకే ఆనేసే పెహ్లే, రాజు రాకముందే, రాధా జా చుకీ థీ, రాధా వెళ్ళిపోయింది. ఈ సెంటెన్స్లో జా అనే వెర్బో అక్రమ క్రియ కనుక ఇక్కడ ఈ సెంటెన్స్లో ఎక్కడ కూడా నే ఉపయోగించలేదు. సబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. రాధా అనే సబ్జెక్టు ఫీమేల్ కనుక సెంటెన్స్ యొక్క ఎండింగ్లో చుకీతి అని యాడ్ అయింది. యాక్చువల్గా ఈ చుకా ఉపయోగిస్తున్నప్పుడు సబ్జెక్ట్కి నే అనేది మనం యాడ్ చేయకూడదు. రాధా జా చుకీతి, రాధా వెళ్ళిపోయింది. రాధా జా చుకీ, రాధా వెళ్ళిపోయింది. రాధా జా చుకీతి, రాధా వెళ్ళిపోయి ఉన్నది. ఇది పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండు డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. పాస్ట్ టెన్స్కి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి డిఫరెన్స్, అక్కడ తీ ఉండదు, ఇక్కడ తీ ఉంటుంది. ఇదే రెండింటికి డిఫరెన్స్. మరొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, డాక్టర్కే ఆనేసే పెహ్లే మరీజ్ మర్ చుకా థా. డాక్టర్ రాకముందే రోగి చనిపోయాడు. డాక్టర్ ఆనేసే పెహ్లే మరీజ్ మర్ చుకా థా. మరీజ్ మర్ చుకా అంటే రోగి చనిపోయాడు. మరీజ్ మర్ చుకా థా అంటే తా యాడ్ చేసాం. తా యాడ్ చేయడం వల్ల ఆ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పూర్ణ భూతకాలంలోకి చేంజ్ అవుతుంది. బాదల్ ఆనేసే పెహ్లే బారిష్ హో చుకీ థీ. మేఘాలు రాకముందే వర్షం కురిసింది. బారిష్ అనగా వర్షం. బారిష్ అనేది ఫీమేల్ కనుక బారిష్ హో చుకీ థీ, వర్షం కురిసింది. ఈ విధంగా చెప్పవచ్చు. ఇక ఉన్నటువంటి సెంటెన్స్లో బాదల్ ఆనేసే పెహ్లే బారిష్ హో చుకీ థీ. బారిష్ హో చుకీ థీ, వర్షం కురవడం అనేది ముందు జరిగిన యాక్షన్ కాబట్టి దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. అయితే బారిష్ హో చుకీ, వర్షం కురిసింది అనే పాస్ట్ టెన్స్కి తీ యాడ్ చేస్తాం. బారిష్ హో చుకీ థీ, వర్షం కురిసింది. అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా చేంజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో బారిష్ హో చుకీ థీ అనేది కూడా పాస్ట్ టెన్స్గా మాట్లాడుతూ ఉంటాం. అయితే రెండు విధాలు కూడా కరెక్ట్ అని చెప్పవచ్చు. అగలా సెంటెన్స్, ఉస్నే ముజే అప్నీ కార్ నహీ దీ థీ. అతను తన కార్ నాకు ఇచ్చి ఉండలేదు. హియర్ కార్ ఈజ్ ఫీమేల్ ఆబ్జెక్ట్. వెర్బ్ దేనా దీగా చేంజ్ అయింది. ఇది నెగిటివ్ సెంటెన్స్ కనుక కార్ నహీ దీ థీ, కారు ఇచ్చి ఉండలేదు. ఈ విధంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే, ఒక లడ్కీ స్కూల్ కభీ నహీ గయీ థీ. ఆ అమ్మాయి ఎప్పుడు పాఠశాలకు వెళ్ళి ఉండలేదు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూసినట్టయితే, క్యా మైనే తుమ్హే ఫోన్ దియా థా. నేను మీకు ఫోన్ ఇచ్చి ఉన్నానా. సబ్జెక్ట్ని అనుసరించి వెర్బో ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మైనే సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే, మైన్ మేల్గా తీసుకున్నట్లయితే, మై కాచుకాత, నేను తిని ఉన్నాను లేదా నేను తినేసాను. అలాగే ఫీమేల్ తీసుకున్నట్లయితే, మై కాచుకీతి, నేను తిని ఉన్నాను లేదా నేను తినేసాను. అలాగే ప్లోరల్ సబ్జెక్ట్ అయినటువంటి హమ్, వే, ఏ, ఆప్ ఈ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే, హమ్ కాచుకేతే, మేము తిని ఉన్నాము లేదా మేము తినేసాము. వే తీసుకున్నట్టయితే, వే కాచుకేతే, వారు తిని ఉన్నారు లేదా వారు తినేశారు. ఈ విధంగా ఈ 4 సబ్జెక్ట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఫీమేల్లో చూసినట్టయితే ఫ్లోరల్ వచ్చేసరికి హమ్ కాచుకీతి, మేము తిని ఉన్నాము లేదా మేము తినేసాము. సెంటెన్స్ యొక్క ఎండింగ్లో కాచుకీతి, తీ మీద ఒక డాట్ వస్తుంది. అలాగే వే, ఏ, ఆప్ ఇవి కూడా ఇదే విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. సబ్జెక్ట్ తుమ్ తీసుకున్నట్లయితే మేల్ సబ్జెక్ట్ తుమ్ కాచుకేతే, మీరు తిని ఉన్నారు లేదా మీరు తినేశారు. అలాగే ఫీమేల్ సబ్జెక్ట్ తుమ్ తీసుకున్నట్లయితే తుమ్ కాచుకీతి, మీరు తిని ఉన్నారు లేదా మీరు తినేశారు. గతంలో, ఇప్పుడు కాదు, గతంలో తినేశారని దీనికి అర్థం. సబ్జెక్ట్ వహ తీసుకున్నట్లయితే వహ కాచుకాత, అతను తిని ఉన్నాడు లేదా అతను తినేశాడు. ఫీమేల్ సబ్జెక్ట్ వహ తీసుకున్నట్లయితే ఒక కాచుకీతి, ఆమె తిని ఉన్నది లేదా ఆమె తినేసింది. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. టోటల్ 8 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే, చుకా మోడల్ వచ్చేసరికి చుకా అనేది సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. మై వస్తే కనుక చుకాత,
అలాగే ఫీమేల్ మై వచ్చినప్పుడు చుకీతి. ఈ విధంగా సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. చుకా మోడల్లో వెర్బ్ అనేది ఎక్కడ కూడా చేంజ్ కాదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ రెండు డిఫరెన్స్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చేసరికి సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ఆ హే, ఈ హే, ఏ హే అనేవి ఎండ్ అవుతూ ఉంటాయి సెంటెన్స్ ఎండింగ్లో. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చేసరికి ఆత, ఈతి, ఏతే అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే చుకా మోడల్ అబ్జర్వ్ చేసినట్టయితే చుకా హై, చుకీ హై, చుకే హై ఇవి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఈ విధంగా ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే చుకాత, చుకీతి, చుకేతే ఈ విధంగా ఎండ్ అవుతూ ఉంటాయి. అలాగే చుకా మోడల్ కాకుండా నే మోడల్ తీసుకున్నట్టయితే అంటే సబ్జెక్ట్ ప్లస్ నే ఈ మోడల్ తీసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్ వర్డ్స్ అన్నీ కూడా నే మోడల్కి సంబంధించిన వర్డ్స్గా చెప్పవచ్చు. దేకా హై, దేకీ హే, దేకే హే ఇవి వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే కనుక దేకాత, దేకీతి, దేకేతే ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. నే మోడల్ సెంటెన్సెస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం నే మోడల్ సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే నే అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ నే. మై తీసుకున్నట్లయితే మై ప్లస్ నే, మైనే. మైనే కాలియాత నేను తినేసి ఉన్నాను లేదా నేను తినేసాను. మైనే కాలియాత నేను తినేసి ఉన్నాను లేదా నేను తినేసాను. మేల్ ఫీమేల్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే హమ్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే హమ్నే కాలియాత మేము తినేసి ఉన్నాము లేదా మేము తినేసాము. ఫీమేల్ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే హమ్నే కాలియాత మేము తినేసి ఉన్నాము లేదా మేము తినేసాము. ఇక్కడ హమ్ బదులుగా ఉన్హునే, ఆప్నే ఇవి తీసుకున్నప్పుడు కూడా సెంటెన్స్లో వెర్బ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ తుమ్ తీసుకున్నట్లయితే తుమ్నే కాలియాత మీరు తినేసి ఉన్నారు లేదా మీరు తినేసారు. అలాగే ఫీమేల్ తీసుకున్నట్టయితే తుమ్నే కాలియాత మీరు తిని ఉన్నారు లేదా మీరు తినేసారు. అలాగే వహ సబ్జెక్టు ఉస్నే. ఉస్నే తీసుకున్నట్లయితే ఉస్నే కాలియాత అతను తిని ఉన్నాడు లేదా అతను తినేసాడు ఈ విధంగా కూడా చెప్పవచ్చు. అలాగే ఫీమేల్ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఉస్నే కాలియాత ఆమె తినేసి ఉన్నది లేదా ఆమె తినేసింది. ఇక్కడ టోటల్ 8 సబ్జెక్ట్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ నే. మై తీసుకున్నట్లయితే మై ప్లస్ నే. హమ్ తీసుకున్నట్టయితే హమ్ ప్లస్ నే, హమ్నే. ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ నే యాడ్ అయిన తర్వాత వెర్బ్ అనేది ఇక్కడ ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉన్నది. కాలియాత 8 సబ్జెక్ట్కి కూడా కాలియాత అని చేంజ్ అయింది. ఎందుకు ఈ విధంగా చేంజ్ అయిందంటే ఇక్కడ మైనే కాలియాత నేను తిని ఉన్నాను నేను తినేసాను. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసరికి అన్నోన్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఏంటనేది మనకు తెలియదు. మేలా ఫీమేలా అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ క్లియర్గా లేదు కనుక అలా అన్నోన్ ఆబ్జెక్ట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ని మనం మేల్ ఆబ్జెక్ట్గా తీసుకుని వెర్బ్ చేంజింగ్ చేయాలి. మైనే కాలియాత ఇక్కడ ఏం తిన్నామో తెలియదు కాబట్టి మైనే కాలియాత అని చేంజ్ అయింది. ఇక్కడ ఎవ్రీ సెంటెన్స్ అన్నోన్ ఆబ్జెక్ట్ కనుక కాలియాత అని యాడ్ అవుతుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ వచ్చి ఫీమేల్ ఆబ్జెక్ట్ అయినట్లయితే కనుక రోటీ మేనే రోటీ కాలీతి నేను రోటీ తిని ఉన్నాను ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఫీమేల్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎవ్రీ సెంటెన్స్లో ఎండింగ్లో వచ్చేసరికి రోటీ కాలీతి అని చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మేల్ ఫీమేల్ తెలియనట్లయితే అంటే మనం ఆ ఆబ్జెక్ట్ని చెప్పకుండా వాక్యాన్ని నిర్మించినట్టయితే మేనే కాలియాత ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా చుకా మోడల్ అలాగే నే మోడల్ ఈ రెండు డిఫరెన్స్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. చుకా మోడల్లో సెంటెన్స్ ఎండింగ్లో చుకాత, చుకీతి, చుకేతే, చుకీతి ఈ విధంగా ఎండింగ్లో చుకాని చేంజ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ సెంటెన్స్లో ఎక్కడ కూడా మనకి నే అనేది కనిపించదు. ఈ సెంటెన్స్లో ఎక్కడ కూడా యూజ్ చేయము. అలాగే నే మోడల్ చూసినట్టయితే కనుక నే మోడల్లో సబ్జెక్ట్కి నే యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే సెంటెన్స్ ఎండింగ్లో వచ్చేసరికి ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా సబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ యొక్క ప్రభావం ఏమి ఉండదు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇంకా న్యూట్రల్గా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్కి నే యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఆ సబ్జెక్ట్ని వదులుకుని ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నట్టయితే ఆబ్జెక్ట్ ఎవరు మేల్ ఫీమేల్ సింగులర్ ప్లూరల్ ఈ 4 ఆధారంగా వెర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.
నేమ్ ఆల్ చూసినట్టయితే నే అనేది పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఈ 3 టెన్సెస్‌లో కూడా నేమ్ ఆల్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. నేమ్ మోడల్ సెంటెన్స్‌లో చుక్క అనేది కనిపించదు. అలాగే చుక్క అనేది యూజ్ చేయకూడదు. అలాగే చుక్క మోడల్‌లో నే అనేది ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు. నేమ్ ఆల్ చూసినట్టయితే అక్రమ క్రియలకు సంబంధించి నే ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. సక్రమ క్రియ అయితే కనుక నేని మనం ఉపయోగిస్తూ ఉండాలి. ఇక్కడ నేమ్ ఆల్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మైనే, హమ్నే, తుమ్నే, ఉస్నే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైనా కూడా వెర్బ్ ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎవరో తెలియనప్పుడు ఆబ్జెక్ట్ని మనం మేల్ సింగులర్గా తీసుకోవాలి. అంటే పుల్లింగ్ ఏకవచనంగా భావించినట్టయితే సెంటెన్స్కి ఎండింగ్లో ఈ విధంగా కాలియాత అని చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా తెలియడం కోసం ఒక చార్ట్ని తయారు చేయడం జరిగింది. ఆ చార్ట్ని అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుందని భావిస్తున్నాను. ఆబ్జెక్ట్ ఆధారంగా వెబ్ చేంజింగ్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మైనే సేబ్ కాయాత, నేను యాపిల్ తిని ఉన్నాను. ఇది ఎప్పుడు? గతంలో, అప్పుడు నేను ఒక యాపిల్ తిని ఉన్నాను. మైనే సేబ్ కాయాత. ఈ సెంటెన్స్ని 2 సిచ్యువేషన్లో మనం మాట్లాడడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఒకటి అప్పుడు, గతంలో, పాస్ట్, అప్పుడు తిని ఉన్నాను. లేదా మరొక సందర్భం మీరు వచ్చే ముందే తిని ఉన్నాను, అతను వచ్చే ముందే తిని ఉన్నాను. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. 2 యాపిల్ తిన్నట్లయితే మైనే 2 సేబ్ కాయైతే, నేను 2 యాపిల్ తిని ఉన్నాను. అప్పుడు తిని ఉన్నాను. ఈ విధంగా యాపిల్ వచ్చేసరికి మేల్ ఆబ్జెక్ట్గా చెప్పవచ్చు. సబ్జెక్ట్ మైనే బదులుగా హమ్నే, తుమ్నే, ఉస్నే, ఉనుహునే ఎవరైనా సబ్జెక్ట్ ఎవరైనా కూడా సెంటెన్స్ ఎండింగ్లో ఇదే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. యాపిల్స్ అనేవి మేల్ ఆబ్జెక్ట్ కనుక ఫీమేల్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్ అవుతుంది. అయితే ఒక ఐస్ క్రీమ్ తిన్నట్టయితే మైనే ఐస్ క్రీమ్ కాయితి. అలాగే 2 ఐస్ క్రీమ్ తిన్నట్టయితే మైనే 2 ఐస్ క్రీమ్ కాయితి. దో అనేది ఇక్కడ ఫ్లోరల్ కనుక కాయితి, తీ మీద ఒక డాట్ వస్తుంది. దేక్ అనే వెర్బ్ తీసుకున్నట్టయితే దేక్ అనేది సక్రమ క్రియ, ట్రాన్సిటివ్ వెర్బ్. అయితే దేక్ అనేది 4 విధాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. దేకాత, దేకేతే, దేకీతి, దేకీతి ఈ 4 విధాలుగా చేంజ్ అవుతుంది. ఏ సిచ్యువేషన్లో ఫీమేల్ ఆబ్జెక్ట్, మేల్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. మేనే ఏక్ సముద్ర దేకాత, నేను ఒక సముద్రం చూసి ఉన్నాను. 2 చూసినట్టయితే దేకేతే. అలాగే ఫిల్మ్ అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్. ఫిల్మ్ దేకీతి, ఒక సినిమా చూసినట్టయితే మైనే ఏక్ ఫిల్మ్ దేకీతి. 2 చూసినట్టయితే మైనే 2 ఫిల్మ్ దేకీతి. ఈ విధంగా దేకాత, దేకేతే, దేకీతి, దేకీతి ఈ విధంగా 4 విధాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పడ్నా అనే వెర్బ్ తీసుకున్నట్టయితే పడాత, పడేతే, పడీతి, పడీతి ఈ 4 విధాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక లెటర్ చదివి విన్నట్లయితే మైనే ఏక్ పత్ర పడాత, నేను ఒక లేఖ చదివి ఉన్నాను. అదే 2 లెటర్స్ చదివినట్లయితే మైనే 2 పత్ర పడేతే, నేను 2 లేఖలు చదివి ఉన్నాను. లెటర్ అనేది మేల్ ఆబ్జెక్ట్గా చెప్పవచ్చు. పడాత, పడేతే ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫీమేల్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే బుక్, కితాబ్ అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్గా చెప్పవచ్చు. మైనే ఏ కితాబ్ పడీతి, నేను ఒక పుస్తకం చదివి ఉన్నాను. 2 బుక్స్ చదివినట్లయితే కనుక మైనే 2 కితాబే పడీతి, నేను 2 పుస్తకాలు చదివి ఉన్నాను. ఈ విధంగా చెప్పవచ్చు. ఖరీద్ అనే వెర్బ్ తీసుకున్నట్టయితే మైనే ఏ ఘర్ ఖరీదాత, నేను ఒక ఇల్లు కొని ఉన్నాను. 2 కొనినట్లయితే మైనే 2 ఘర్ ఖరీదైతే, నేను 2 ఇల్లు కొని ఉన్నాను. ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే ఫీమేల్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి మేనే ఏ కార్ ఖరీదీతి, నేను ఒక కారు కొని ఉన్నాను. అదే 2 కార్లు కొని ఉన్నట్లయితే కనుక ఖరీదీతి, దీపైన ఒక డాట్ వస్తుంది. ఫీమేల్ ప్లోరల్ అయితే ఇలా డాట్తో మనం చూపించవచ్చు. టోటల్ ఈ చార్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మేల్ సింగులర్, మేల్ ఫ్లోరల్, ఫీమేల్ సింగులర్, ఫీమేల్ ఫ్లోరల్ ఏ విధంగా ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజింగ్ జరుగుతుంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఆబ్జెక్ట్ అనేది పుల్లింగ ఏకవచనం అయితే కాయాత, దేకాత, పడాత, ఖరీదాత అంటే సెంటెన్స్ యొక్క ఎండింగ్లో వెర్బ్ అనేది ఆత అనే సౌండ్తో క్లోజ్ అవుతూ ఉంటుంది. అలాగే పుల్లింగ్ బహువచనం అయితే కనుక కాయైతే, దేకైతే, పడైతే, ఖరీదైతే, ఏతే అనే సౌండ్తో క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా పూర్ణ భూతకాలం అని చెప్పవచ్చు. అలాగే ఈతి, కాయితి, దేకీతి, పడీతి, ఖరీదీతి ఈ విధంగా ఈతి అనే సౌండ్తో క్లోజ్ అయినట్టయితే మనకి స్త్రీలింగ ఏకవచనంగా చెప్పవచ్చు. ఆబ్జెక్ట్ అనేది స్త్రీలింగ బహువచనం అయితే కాయితి, దేకీతి, పడీతి ఇక్కడ తీ పైన ఒక డాట్ ఉంటుంది. ఈ విధంగా సెంటెన్స్ ఎండింగ్ క్లోజ్ అవుతూ ఉంటుంది.
ఈ చార్ట్‌లో మనకి క్లియర్‌గా ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తూ ఉన్నది. ఆబ్జెక్ట్‌ని అనుసరించి వెర్బ్ చేంజింగ్ చేయడం జరిగింది. ఆబ్జెక్ట్ కాకుండా సబ్జెక్ట్‌ని అనుసరించి వెర్బ్ చేంజింగ్ కూడా చేస్తూ ఉంటాం. అయితే అవి అక్రమ క్రియలని చెప్పవచ్చు. అక్రమ క్రియలు అనేది ఏ విధంగా వెర్బ్ చేంజ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. అక్రమ క్రియలు తీసుకున్నట్టయితే ఇక్కడ పుల్లింగ్ ఏకవచన్, పుల్లింగ్ బహువచన్, స్త్రీలింగ్ ఏకవచన్, స్త్రీలింగ్ బహువచన్ ఈ 4 విధాలుగా కనిపిస్తూ ఉన్నది. అక్రమ క్రియల్లో పుల్లింగ్ ఏకవచనం చూసినట్టయితే ఆయాత, గయాత, రుకాత, హసాత, రోయాత, సోయాత, ఆత, ఆత అనే సౌండ్తో వెర్బ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. మై ఆయాత నేను వచ్చి ఉన్నాను, మై గయాత నేను వెళ్ళి ఉన్నాను, మై రుకాత నేను ఆగి ఉన్నాను, మే హసాత నేను నవ్వి ఉన్నాను. ఈ విధంగా వెర్బ్ అనేది సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే పుల్లింగ్ ఏకవచనం కాకుండా పుల్లింగ్ బహువచనం చూసినట్టయితే ఆయతే, హమ్ హాయతే మేము వచ్చి ఉన్నాము, హమ్ గయతే మేము వెళ్ళి ఉన్నాము, హమ్ రూకేతే మేము ఆగి ఉన్నాము. ఇక్కడ ఏతే, అసతే, రోయేతే, సోయతే, ఏతే అనే సౌండ్తో వెర్బ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా వెర్బ్ అనేది సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ చేయవలసి ఉంటుంది. అలాగే స్త్రీలింగ ఏకవచనం చూసినట్టయితే ఆయితి, గయితి, రూకీతి, అసితి, రోయితి, సోయితి, ఈతి, ఈతి అనే సౌండ్తో వెర్బ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. మే ఆయితి నేను వచ్చి ఉన్నాను, మే గయితి నేను వెళ్ళి ఉన్నాను. ఇక్కడ ఫీమేల్ సింగులర్గా చెప్పవచ్చు. ఫీమేల్ ఫ్లోరల్ చూసినట్టయితే హమ్ ఆయితి మేము వచ్చి ఉన్నాము, హమ్ గయితి మేము వెళ్ళి ఉన్నాము. ఈ విధంగా ఈతి, తీ మీద ఒక డాట్ వస్తుంది. ఈ విధంగా సబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అక్రమ క్రియల్లో ఎప్పుడు కూడా వెర్బ్ ఆబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ కాదు, సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. వే జా చుకేతే లేదా వే గయేతే వారు వెళ్ళి ఉన్నారు. ఈ 2 విధాలు కూడా చెప్పవచ్చు. ఈ సెంటెన్స్లో జా అనే వెర్బ్ అక్రమ క్రియ కనుక నేని ఉపయోగించకూడదు. అతను ఫోన్ పంపి ఉన్నాడు, ఉస్నే ఫోన్ బేజాతా, ఉస్నే ఫోన్ బేజ్ దియాతా, వహ ఫోన్ బేజ్ చుకాతా. ఈ 3 విధాలు కూడా చెప్పవచ్చు. బేజ్నా, బేజ్నా అనే వెర్బ్ సక్రమ క్రియ కనుక నే ఉపయోగించవచ్చు లేదా చుకా ఉపయోగించవచ్చు. ఈ 2 విధాలు కూడా చెప్పవచ్చు. నా స్నేహితుడి ఇంటికి చేరుకుని ఉన్నాడు, మేరా దోస్త్ గారు పౌంచాతా లేదా మేరా దోస్త్ గారు పౌంచుకాతా. ఈ 2 విధాలు కూడా చెప్పవచ్చు. మేము ఆట ముగించి ఉన్నాము, హమ్నే ఖేల్ ఖతం కర్ లియాతా లేదా హమ్ ఖేల్ ఖతం కర్ చుకేతే. ఈ 2 విధాలు కూడా చెప్పవచ్చు. ఆమె భోజనం లేదా ఆహారం తిని ఉన్నది, ఉస్నే ఖానా ఖాయాతా లేదా వహ ఖానా ఖా చుకీతి. ఆమె భోజనం చేసి ఉన్నది. వహ అనేది ఫీమేల్గా తీసుకున్నట్లయితే వహ ఖానా ఖా చుకీతి అని వస్తుంది. ఒకవేళ మేల్గా తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ని వహ ఖానా ఖా చుకాతా అతను భోజనం తిని ఉన్నాడు. ఈ విధంగా చెప్పవచ్చు. మేనే తుమ్హే కల్ దేకాతా నేను నిన్ను నిన్న చూసి ఉన్నాను. ఇక్కడ మై అనే సబ్జెక్టు మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి ఇదే విధంగా వాక్యము చేంజ్ అవుతూ ఉంటుంది. నేను డబ్బు లేదా డబ్బులు ఇచ్చి ఉన్నాను, మేనే పేసే దియేతే లేదా మే పేసే దే చుకాతా నేను డబ్బు ఇచ్చి ఉన్నాను. ఇక్కడ నే ఉపయోగించవచ్చు, చుకా ఉపయోగించవచ్చు. దేనా అనే వెర్బ్ సక్రమ క్రియ కనుక నే ఉపయోగించవచ్చు, చుకా ఉపయోగించవచ్చు. జబ్ ఓ ఏక్ చోటే బచ్చే తే తబ్ హమ్ ఉన్సే మిలే తే అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మేము అతన్ని కలిసి ఉన్నాము. మెహమాన్ ఆ చుకేతే అతిథులు వచ్చి ఉన్నారు. మెహమాన్ అనగా అతిథులు. బహన్ ఖానా బనా చుకీతి సిస్టర్ భోజనం వండి ఉన్నది లేదా సోదరి భోజనం వండి ఉన్నది. మేరే పూछने से पहले రామ్ నే ఫిల్మ్ దేఖీ థీ నేను అడగక ముందే రామ్ సినిమా చూసి ఉన్నాడు. ఫిల్మ్ ఈజ్ ఫీమేల్ ఆబ్జెక్ట్, దేఖీ థీ ఎండింగ్లో దేఖీ థీ అని వస్తుంది. మే అప్నే దోస్త్ కో దేఖ్నే గయా థా నేను నా స్నేహితుడిని చూడడానికి వెళ్ళి ఉన్నాను. క్యా వే జా చుకే తే వారు వెళ్ళి ఉండినారా లేదా వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారా అని అర్థం. దీనికి ఇంటరాగేటివ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. తుమ్నే క్యా కియా థా, తుమ్నే క్యా కియా థా మీరు ఏం చేసి ఉండినారు, మీరు ఏం చేశారు గతంలో. క్యా వహ తుమ్హారే ఘర్ నహీ ఆయా థా అతను మీ ఇంటికి వచ్చి ఉండలేదా, గతంలో వచ్చి ఉండలేదా అని అడిగేటప్పుడు యూజ్ చేస్తుంటాం.
क्या वह तुम्हारे घर नहीं आया था? మీరు మన ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.